ప్రమాణ స్వీకారానికి వచ్చిన ఎన్టీఆర్పై పొగడ్తల వర్షం కురిపించారట నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడికి మన ఎన్టీఆర్ అంటే ఇష్టమే. ఎప్పుడూ ఆయన మీద మంచి అభిమానం ఉంది. కాకపోతే మన ఎన్టీఆరే చాలా వరకు రాజకీయాలకి దూరంగా ఉన్నారు. అయితే ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులకి విషస్ని అందించడంతో ఆయనంటే ఎంతో అభిమానించేటువంటి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని మరొకసారి చాటి చెప్పారు. నిజంగా చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ని అయితే ఎంతగానో పొగిడేశారు. సినిమా ఇండస్ట్రీ ఈరోజు ఇంత స్థాయికి చేరుకుంది అంటే మన తెలుగు సినిమా హీరో అయినటువంటి ఎన్టీఆర్ ముఖ్య కారణం. తాత ప్రపంచవ్యాప్తంగా అందరూ ఒక రేంజ్లో అయితే ఆనందించదగినటువంటి నటుడుగా దేశవ్యాప్తంగా గుర్తించబడితే ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఏ దేశాలకు వెళ్ళినా ఎలా వెళ్ళినా సరే ఎన్టీఆర్ గురించి అడిగే వాళ్లే ఉన్నారు. సో జూనియర్ ఎన్టీఆర్ వరల్డ్ రికార్డ్ని బద్దలు కొడుతున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అంటూ తెలియజేసినట్టుగా అయితే సమాచారం. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ని చంద్రబాబు పొగడ్తలతో ముంచెత్తేశారు. అంతేకాకుండా చాలామంది జూనియర్ ఎన్టీఆర్ని ఎన్నో రకాలుగా విభేదించినా విమర్శించినా అవేవీ పట్టించుకోకుండా నేరుగా వచ్చారు అంటే దానికి కారణం ఏమిటి అంటూ చెప్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంగా బయటకు రాకపోవడానికి కారణం కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు చంద్రబాబు. సో తను ఎవరికి సపోర్ట్ చేసినా దానికి ఏదో ఒక నెగిటివ్ ఇమేజ్ని అయితే అందిస్తారని, అందుకే ఎవరికి సపోర్ట్ చేయకుండా సైలెంట్గా ఉన్నారని, చివరికి గెలిచిన తర్వాత సంతోషకరమైన వార్తని షేర్ చేసుకున్నాను తప్ప వేరే లేదని అయితే చెప్తున్నారు. ప్రస్తుతం మన నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గురించి చెప్పిన మాటలు వైరల్ అవుతోంది.